Happy evening all my dear students. How are you all doing? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. సో ఈ రోజు మనం క్లాస్ తీసుకునే ముందు ఒక కొటేషన్ చదివి ఆ తర్వాత క్లాస్ స్టార్ట్ చేస్తాను. సో yes, I'm going to share the screen to you all. సో మనం మన లైఫ్లో ఎక్కువగా మాట్లాడుకునే రెండు విషయాలు ఏంటి? ఒకటి లైఫ్ గురించి, ఇంకొకటి టైం గురించి, రైట్? Life and time are the world's best teachers. Life teaches us the use of time and time teaches us the value of life. రైట్? ఈ ప్రపంచం మొత్తంలో కూడా మన లైఫ్ మనకి చాలా ఇంపార్టెంట్. దాంతో పాటు టైం కూడా. ఈ రెండు కూడా చాలా ఉత్తమమైన గురువులు. జీవితం మనకి చాలా నేర్పిస్తుంది. అలాగే టైం దానికి తోడ్పడుతుంది. లైఫ్ టీచర్స్ అస్ ద యూజ్ ఆఫ్ టైం అండ్ టైం టీచర్స్ అస్ ద వాల్యూ ఆఫ్ లైఫ్. జీవితం యొక్క వాల్యూ దేని ద్వారా తెలుస్తుంది? టైం నడుస్తూ ఉంటే అది నేర్పించే పాఠాల ద్వారా తెలుస్తూ ఉంటుంది. సో లైఫ్ అండ్ టైం రెండు కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అండ్ ఈ రెండు ఉత్తమమైన గురువులు అనగా పరిగణింపబడ్డాయి. సో మనం ఈరోజు టైం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి టైంని చక్కగా మేనేజ్మెంట్ చేసుకుంటే ఎలాంటి అద్భుతాలు చేయొచ్చు, వాట్ ఆర్ ద ఎఫెక్టివ్ బెనిఫిట్స్ ఆఫ్ ఇట్ అనేది మనం చూద్దాము. సో బెనిఫిట్స్ ఆఫ్ ఎఫెక్టివ్ టైం మేనేజ్మెంట్: ఎక్స్పీరియన్సింగ్ మోర్ ఇన్ లెస్ టైం. సో తక్కువ టైంలో మనం చాలా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. సో టైం అనేది చక్కగా మేనేజ్మెంట్ చేసుకుంటే ఏం జరుగుతుంది? తక్కువ సమయంలో కూడా చాలా ఎక్కువగా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. అచీవింగ్ మోర్ గోల్స్. మన లైఫ్లో మనకి అనేక రకమైనటువంటి గోల్స్, లక్ష్యాలు ఉంటూ ఉంటాయి కదా, ఎయిమ్స్ అండ్ గోల్స్. సో ఇవన్నీ కూడా తక్కువ టైంలో ఎక్కువగా టైం మేనేజ్ చేసుకుంటూ అచీవ్ చేయడానికి దోహదపడుతుంది. నెక్స్ట్, లెస్ ఎనర్జీ అండ్ మీనింగ్లెస్ యాక్టివిటీస్. సో మనం ఎప్పుడు కూడా మన లైఫ్లో అనవసరమైనటువంటి యాక్టివిటీస్కి పక్కన పెట్టేసేయాలి. మ్యాక్సిమం అవసరమైనటువంటి వాటి మీదనే ఫోకస్ చేయాలి. మోర్ ఫోకస్ ఆన్ ప్రియారిటీస్. సో మన లైఫ్లో ఇప్పుడు మీరు 8th క్లాస్ చదువుతున్నారు, మీ ప్రియారిటీస్ ఏంటి? బాగా చదువుకోవడము. ఏ సబ్జెక్ట్లో వీక్ ఉన్నారో అది ఇంకా ఎక్కువగా టైం కేటాయించి చదువుకోవడము. ఫ్రెండ్స్తో గ్రూప్ స్టడీస్, కంబైన్ స్టడీస్ చేయటము, ఉన్న డౌట్స్ని టీచర్స్ని అడగడము. సో ఇవి మన ప్రయారిటీస్. ప్రయారిటీస్ కానివి ఏంటి? సో ఎక్కువగా ఫ్రెండ్స్తో ఇంటరాక్ట్ చేస్తూ ఎక్కువగా మాట్లాడుతూ టైం వృధా చేసుకోవడం, అవన్నీ కూడా మీనింగ్లెస్ యాక్టివిటీస్. ఎక్కువసేపు వాటి మీద కేటాయించడం కంటే ప్రయారిటీస్ మీద దృష్టి సారిస్తే ఏం జరుగుతుంది? అద్భుతాలు జరుగుతాయి. యూ విల్ గెట్ మెనీ ఆపర్చునిటీస్ ఇన్ యువర్ లైఫ్ వేర్ యూ కెన్ యూటిలైజ్ దెమ్. లెస్ ప్రోక్రాస్టినేషన్. వాయిదా వేయటం. సరే ఇప్పుడు చేయాల్సిన పనిని రేపు చేద్దాంలే, రేపు చేయాల్సింది ఎల్లుండి చేద్దాంలే అనుకుంటే ఇలాగే ప్రోక్రాస్టినేట్ చేస్తే ఏమవుతుంది? రిగ్రెట్ ఫీల్ అవ్వాల్సి వస్తుంది. రిగ్రెట్ అంటే ఏంటి? పశ్చాత్తాపడటం. అంటే అనుకున్న పని టైంలో జరగకపోతే ఏమవుతుంది? తర్వాత బాధపడాల్సి వస్తుంది కదా. రేపు ఎగ్జామ్ ఉంది, ఇవాళంతా ఆడుకుంటూ ఉంటే ఎప్పుడు చదువుతారు? చదవలేరు కదా. రేపు ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోతారు. ఆ తర్వాత ఫెయిల్ అయిన తర్వాత టీచర్స్, పేరెంట్స్ తిట్టారని బాధపడుతూ ఉంటారు. సో ఉన్న టైంని వృధా చేయకోకుండా చక్కగా సద్వినియోగం చేసుకొని ఎఫెక్టివ్గా వర్క్ చేస్తే ఏం జరుగుతుంది? రిగ్రెట్ ఫీల్ అవ్వరు. నెక్స్ట్, మోర్ సిస్టమ్స్ అండ్ రొటీన్స్. ఒక సిస్టమేటిక్గా పద్ధతి ప్రకారం చేస్తూ అదే రొటీన్గా చేసుకుంటూ ఉంటే ఏంటి? ఒక కన్సిస్టెన్సీ అనేది అలవాటు పడతాము. నెక్స్ట్, ఇంక్రీస్డ్ ప్రొడక్టివిటీ. ప్రొడక్టివిటీ అంటే ఏంటి? తక్కువ సమయంలో ఎక్కువగా పనులు చేయటము, తక్కువ వనరులతో ఎక్కువ ఫలితాలు పొందడము. యూజింగ్ లెస్ రిసోర్సెస్, హ్యావింగ్ మోర్ రిజల్ట్స్. దట్ ఈస్ కాల్డ్ ప్రొడక్టివిటీ, రైట్? సో మోర్ బ్యాలెన్స్. సో బ్యాలెన్స్డ్గా ఇప్పుడు 6 సబ్జెక్టులు ఉన్నాయి, మనకి 4 hours టైం ఉంది. ప్రతి సబ్జెక్ట్కి ఎన్ని మినిట్స్ కేటాయించుకోవడం అనేది బ్యాలెన్స్డ్గా చదవడము. నెక్స్ట్, లెస్ స్ట్రెస్. సో అవసరమైనటువంటి వాటి మీదకే పని కేటాయిస్తూ తక్కువగా స్ట్రెస్ చేసుకోవడం. ఇప్పుడు ఎగ్జామ్స్ ఉన్నాయి అనుకోండి వచ్చే వీక్లో. సో రేపు ఎగ్జామ్ అన్నప్పుడు ఇవ్వాలే చదవకుండా ఒక 10 రోజుల ముందుగా చదువుతూ ఏమవుతుంది? ఎగ్జామ్ ముందు స్ట్రెస్ తగ్గుతుంది. సో టైం టేబుల్ వేసుకొని 10 days ముందు నుంచే, 15 days ముందు నుంచే చదువుతూ ఉంటే ఏంటి? ఆఖరి రోజున ఏంటి అంటే జస్ట్ రివైజ్ చేసుకోవచ్చు, కానీ ఎక్కువగా స్ట్రెస్ తీసుకోవాల్సిన అవసరం రాదు. నెక్స్ట్, మోర్ ఎఫిషియన్సీ. ఎఫిషియన్సీకి ప్రొడక్టివిటీకి పెద్దగా డిఫరెన్స్ ఏమీ లేదు. తక్కువ టైంలోనే ఎక్కువగా యూజ్ అయ్యి వాట్ ఆర్ ద వర్క్స్ యూ వాంట్ టు డూ, దట్ ఈస్ కాల్డ్ ఎఫిషియన్సీ.
నెక్స్ట్ డోర్స్ ఓపెన్ టు న్యూ ఆపర్చునిటీస్. టైం అనేది చక్కగా మేనేజ్ చేసుకోవడం వల్ల ఏంటి అంటే చాలా ఆపర్చునిటీస్ మన చుట్టూ ఉంటాయి. యూటిలైజ్ చేసుకోవడానికి ఛాన్స్ దొరుకుతూ ఉంటుంది. రైట్? స్ట్రాంగర్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. చాలా స్ట్రాంగ్‌గా సెల్ఫ్ కాన్ఫిడెంట్‌గా ఉండగలగొచ్చు. నెక్స్ట్ మనం పొద్దున్నే లేసి మెడిటేషన్ చేసుకుంటే ఆ రోజంతా చాలా ఎనర్జిటిక్‌గా ఉంటాము. అలా కాకుండా 8:00కి క్లాస్ స్టార్ట్ అవుతుంది అంటే 7:00కి లేసి హడావిడిగా వెళ్ళడం వల్ల ఏం జరుగుతుంది? కొంచెం డల్ మూడ్‌లో ఉంటాము. ప్రొడక్టివ్‌గా, ఎఫెక్టివ్‌గా టైమ్ మేనేజ్‌మెంట్ చేసుకుంటూ, ఫిట్‌గా ఉంటూ ఇవన్నీ ఆపర్చునిటీస్‌ని యుటిలైజ్ చేసుకుంటూ ఉండటం. లివింగ్ విత్ ఫ్యూవర్ రిగ్రెట్స్. హ్యావింగ్ మోర్ బ్యాలెన్స్. సో ఇవన్నీ కూడా బెనిఫిట్స్ ఆఫ్ ఎఫెక్టివ్ మేనేజ్‌మెంట్. సో మీరు కూడా టైమ్ మేనేజ్‌మెంట్ చాలా ప్రాపర్‌గా చేస్తూ మంచిగా యుటిలైజ్ చేసుకుంటారని చెప్పి ఐయామ్ విషింగ్ యూ ఆల్. మీరందరూ ట్రై టు మేనేజ్ యువర్ టైమ్ వెల్. సో నౌ ఐయామ్ గోయింగ్ టు ద టాపిక్. ద టాపిక్ వచ్చేసి ఈరోజు మన టాపిక్ ఏంటి? కాంప్రహెన్షన్ ప్యాసేజ్. వాట్ ఈస్ టుడేస్ టాపిక్? కాంప్రహెన్షన్ ప్యాసేజ్. సో ప్రీవియస్ క్లాస్ లో మనం ఆల్రెడీ చెప్పాము. కాంప్రహెన్షన్ ప్యాసేజ్ లో 6 పాయింట్స్ ఉంటాయి. ఏంటో 6 పాయింట్స్? మెయిన్ ఐడియా. ఆ ప్యాసేజ్ మొత్తం చదివితే మీకంటే ఒక మెయిన్ ఐడియా వస్తుంది. నెక్స్ట్ వన్ ఈస్ ఐడెంటిఫై సపోర్టింగ్ డీటెయిల్స్ అండ్ ఎగ్జాంపుల్స్. సో ఆ ప్యాసేజ్ లో ఇచ్చిన ఎగ్జాంపుల్స్ ఏంటి అనేది మీరు ఐడెంటిఫై చేయగలిగి ఉండాలి. అంటే చదువుతూ ఉంటే ఆటోమేటిక్ గా మీకు దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా అర్థమైపోతాయి. నెక్స్ట్ ఇన్ఫరెన్సెస్. నెక్స్ట్ వన్ ఏంటి? ఇన్ఫరెన్సెస్. ఇన్ఫరెన్సెస్ అంటే ఏంటి? రీడ్ బిట్వీన్ ద లైన్స్. రీడ్ బిట్వీన్ ద లైన్స్ అంటే చాలా డెప్త్ గా డీపర్ మీనింగ్ తో అర్థం చేసుకోగలిగి ఉండాలి. సో నెక్స్ట్ వన్ ఈస్ టు బిల్డ్ ద వొకాబులరీ. వొకాబులరీ అంటే ఏంటి? మీనింగ్స్. వొకాబులరీ అంటే శబ్దజాలం, విచ్ మీన్స్ మీనింగ్స్. సో ఎప్పుడైనా కొత్త పదాలు వచ్చినప్పుడు, తారసపడినప్పుడు వెంటనే డిక్షనరీ ఓపెన్ చేసి దాని మీనింగ్ ఏంటి, సినానిమ్ ఏంటి, యాంటోనిమ్ ఏంటి, అది వర్బా, నౌనా, ఎలా యూజ్ చేస్తారు, ఏ సెంటెన్స్ లో ఏ విధంగా యూజ్ చేస్తారు అనేది నేర్చుకోవాలి. లెర్న్ ద వొకాబులరీ. ఓకే. నెక్స్ట్ వన్ ఈస్ టు అనలైజ్ ద పర్పస్ పాయింట్ ఆఫ్ వ్యూ. టు అనలైజ్ ద పర్పస్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో అసలు ఆ ఆథర్ ఏ పర్పస్ తో రాశారు? మీరు చదివే మెయిన్ ఐడియా ఏ పర్పస్ మీద ఉంది? అది ఎన్విరాన్మెంట్ మీద ఉందా, లేదా ఇంటర్నెట్ గురించి రాశారా, లేదా ప్రజెంట్ ఎడ్యుకేషన్ గురించి రాశారా? ఎస్ సార్. Ma'am, can you please stop the screen share and yes share the yes screen? yes sir. Yeah. So Now it is. So build the vocabulary. And next one, to analyze the purpose and point of view. ఏ పాయింట్ ఆఫ్ వ్యూ ద్వారా రాశారు? సో ఆ ఆథర్, రైటర్, అతని ఉద్దేశం ఏంటి, అది చదివిన తర్వాత ఫైనల్ గా మీ ఉద్దేశం ఏంటి అనేది అనలైజ్ చేయాలి. నెక్స్ట్ వన్ ఈస్ టు ఇంప్రూవ్ క్రిటికల్ థింకింగ్ అండ్ రీజనింగ్ స్కిల్స్. సో దాని కాన్సిక్వెన్షియల్ గా జరిగే రీజన్ ఏంటి, కాజ్ అండ్ ఎఫెక్ట్ ఏంటి, దేని గురించి చదువుతున్నాము, దాని వెనకాల బ్యాక్గ్రౌండ్ హిస్టరీ ఏంటి అనేది మొత్తం కూడా ఇంప్రూవ్ చేస్తూ అనలైజ్ చేయగలిగి ఉండాలి. మళ్ళీ ఒకసారి చూద్దాము. రీడింగ్ కాంప్రహెన్షన్ అంటే, రీడింగ్ అంటే చదవటం, కాంప్రహెన్షన్ అంటే ఏంటి, చదివిన దాన్ని అర్థం చేసుకోవడం. ఫస్ట్ దాని మెయిన్ ఐడియా ఏంటి, ముఖ్య ఉద్దేశం ఏంటి, ఆ తర్వాత ఐడెంటిఫై సపోర్ట్ డీటెయిల్స్ అండ్ ఎగ్జాంపుల్స్. మీరు చదివిన దానికి మరికొన్ని డీటెయిల్స్ కానీ వాటి ఎగ్జాంపుల్స్, ఉదాహరణలతోని చాలా డీపర్ మీనింగ్ తో అర్థం చేసుకోగలిగి ఉండాలి. ఇన్ఫరెన్సెస్ అంటే రీడ్ బిట్వీన్ ద లైన్స్, అంటే లైన్స్ మధ్యలో చదవడం అనేది కాదు, దాని అర్థం ఏంటంటే డీప్ గా అనలైజ్ చేయాలి. ఓకే. టు బిల్డ్ వొకాబులరీ, మీనింగ్స్. నెక్స్ట్ టు అనలైజ్ పర్పస్, పాయింట్ ఆఫ్ వ్యూ. ఏ పర్పస్ మీద రైటర్ రాశారు, రైటర్ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి, ఏ ఉద్దేశంతో రాశారు, ఆ తర్వాత మీరేమనుకుంటున్నారు, మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి అనేది కూడా మీరు అనలైజ్ చేసుకోండి. నెక్స్ట్ టు ఇంప్రూవ్ ద క్రిటికల్ థింకింగ్ అండ్ రీజనింగ్ స్కిల్స్. ఓకే. ఇప్పుడు మనం స్కిల్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి మనం రీడింగ్ స్కిల్స్ గురించి ఒకసారి చూద్దాము. రీడింగ్ స్కిల్స్ అంటే ఏంటి? ఒకటి, మనం మెయిన్ ఐడియా కోసం చదివేది. నెక్స్ట్ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ కోసం చదువుతాము. ఇంకా
అండర్స్టాండింగ్ హిడెన్ మీనింగ్, అండ్ దెన్ మెయిన్ ఐడియా ఇన్ యువర్ ఓన్ వర్డ్స్ చెప్పగలచ్చా. సో ఇందులో టైప్స్ ఉన్నాయి స్కిల్స్. ఇప్పుడు మనము రీడింగ్ స్కిల్స్ చూద్దాము. స్కిల్స్, వాట్ ఇట్ ఈస్ స్కిల్స్. సో ఫస్ట్ వన్ వచ్చేసి స్కిమ్మింగ్. ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటి? స్కిమ్మింగ్. స్కిమ్మింగ్ అంటే ఏంటి? అది స్విమ్మింగ్ కాదు, స్కిమ్మింగ్. SKIMMING, స్కిమ్మింగ్. స్కిమ్మింగ్ అంటే ఏంటి? మెయిన్ ఐడియా, ముఖ్య ఉద్దేశం కోసం చదివే దాన్ని మనము స్కిమ్మింగ్ అంటాము. ఓకే, క్విక్లీ రీడింగ్ టు గెట్ ద మెయిన్ ఐడియా, దట్ ఈస్ కాల్డ్ స్కిమ్మింగ్. ఓకే, మెయిన్ ఐడియా, ముఖ్య ఉద్దేశం కోసం చదివేదాన్ని ఏమంటాము? స్కిమ్మింగ్ అని అంటాము. నెక్స్ట్ వన్ వచ్చేసి స్కానింగ్. వాట్ ఈస్ ద నెక్స్ట్ వన్? స్కానింగ్. స్కానింగ్ అంటే ఏంటి? స్కానింగ్ విచ్ మీన్స్ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ కోసం చదివేదాన్ని. ఫర్ ఎగ్జాంపుల్, మీరు టెలిఫోన్ డైరెక్టరీ ఉంటుంది, మీకు ఒక పర్టికులర్ నెంబర్ కావాలి, అది ప్రాపర్ ఇన్ఫర్మేషన్ కోసం చూసేదాన్ని స్కానింగ్ అంటారు. ఏమంటారు? స్కానింగ్ అంటారు. గాట్ ఇట్. నెక్స్ట్ వన్ వచ్చేసి అందులోనే కీవర్డ్స్ కూడా. కీవర్డ్స్. సో దట్ ఈస్ కాల్డ్ స్కానింగ్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సర్క్యులర్, స్కూల్లో సర్క్యులర్ పెడతారు కదా బోర్డ్ మీద. సో ఆ ఎగ్జామ్ ఉంది, ఏ టైంకి ఎగ్జామ్ ఉంది, ఏ డే ఎగ్జామ్ ఉంది, జనరల్ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ కోసం చూసే దాన్ని ఏమంటారు? దట్ ఈస్ ద స్కానింగ్. ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద స్కిల్స్ ఇన్ ద రీడింగ్ స్కిల్స్. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇన్ఫరెన్స్. ఇన్ఫరెన్స్ అంటే ఏంటి? ఇన్ఫరెన్స్ విచ్ మీన్స్ అండర్స్టాండింగ్ హిడెన్ మీనింగ్. అంటే ఆ రైటర్ డైరెక్ట్ గా చెప్పకపోయినా ఆయన ఏం చెప్పదలుచుకున్నాడు అనేది అనలైజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, రవి ఈజ్ నాట్ కంప్లీట్లీ ఫైన్ అన్నని చెప్పాను అనుకోండి, ఎందుకు కంప్లీట్ గా ఫైన్ కాదు? మేబీ ఫీవర్ వల్ల అవ్వలేదా, లేదా యాక్సిడెంట్ అయినా, అంటే ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ డౌట్స్ వస్తాయి. హీఈస్ నాట్ కంప్లీట్లీ ఫైన్ అన్నప్పుడు అంటే వీఆర్ నోయింగ్ హిడెన్ మీనింగ్ ఆఫ్ ఇట్, అండ్ నెక్స్ట్ మనకి డౌట్స్ వస్తూ ఉంటాయి. నెక్స్ట్ పారాగ్రాఫ్ చదివితే దాని యొక్క డీటెయిల్స్ తెలుస్తూ ఉంటాయి. దట్ ఈస్ కాల్డ్ ఇన్ఫరెన్స్, నోయింగ్ హిడెన్ మీనింగ్. అండ్ నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి సమ్మరైజింగ్. వాట్ ఈస్ దట్? సమ్మరైజింగ్. సమ్మరైజింగ్ అంటే ఏంటి? టెల్లింగ్ ద మెయిన్ ఐడియా ఇన్ యువర్ ఓన్ వర్డ్స్. మీకు ఏం అర్థమైంది అనేది మీ ఓన్ గా చెప్పేదాన్ని, దట్ ఈస్ కాల్డ్ సమ్మరైజింగ్ ఇన్ యువర్ ఓన్ వర్డ్స్. మెయిన్ ఐడియా discussing in your own words. Okay, next one వచ్చేసి fifth one, identifying tone. రైటర్ యొక్క టోన్ ఏంటి? ఆయన యాంగ్రీగా రాసారా, లేదా సాడ్ గా రాసారా, హ్యాపీగా రాసారా అంటే నోయింగ్ ద ఇమోషన్స్ ఆఫ్ ద రైటర్ ఆర్ ద కాంటెక్స్ట్ దట్ యు ఆర్ రీడింగ్, దట్ ఈస్ కాల్డ్ టోన్. ఓకే, నెక్స్ట్ వన్ సిక్స్త్ వన్ వచ్చేసి మనకి vocabulary in context. vocabulary అంటే knowing the meanings, building the sentences which you have learned, okay, by using the new words. మీరు కొత్త పదాలు ఏవైతే నేర్చుకున్నారో వాటి అర్థాలు తెలుసుకొని కొత్త సెంటెన్సెస్ ని ఫ్రేమ్ చేయగలిగి ఉండాలి. సో ఓవరాల్ గా మనం ఫస్ట్ 6 స్టెప్స్ చూసాము, అండ్ దెన్ రీడింగ్ స్కిల్స్ నేర్చుకుంటున్నాము. ఫస్ట్ వన్ వచ్చేసి స్కిమ్మింగ్. స్కిమ్మింగ్ ఈస్ వన్ ఆఫ్ ద రీడింగ్ స్కిల్స్. స్కిమ్మింగ్ అంటే ఏంటి? మెయిన్ ఐడియా, ముఖ్య ఉద్దేశము, దట్ ఈస్ కాల్డ్ స్కిమ్మింగ్. మీరు న్యూస్ పేపర్ చదువుతూ ఉన్నారు, ఆ ముఖ్య ఉద్దేశం ఏంటి? ఆ హెడ్లైన్ ఉంది, ఆ ఇన్సిడెంట్ జరిగింది, ఎలా జరిగింది, ఏం జరిగింది అని తెలుసుకోవడం, పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం స్కిమ్మింగ్ అంటాము. స్కానింగ్ అంటే ఏంటి? స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే తెలుసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, టెలిఫోన్ డైరెక్టరీలో ఒక నెంబర్ చూడటం, దట్ ఈస్ కాల్డ్ స్కానింగ్. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ ఇన్ఫరెన్స్. ఇన్ఫరెన్స్ అంటే ఏంటి? మీరు చదివే కాంటెక్స్ట్, కంటెంట్ లో హిడెన్ మీనింగ్ ఏంటి అనేది తెలుసుకుంటారు. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ సమ్మరైజింగ్. అది అంతా చదివిన తర్వాత మీ ఓన్ గా మీరు మాట్లాడగలిగి ఉండడం ఆ కంటెంట్ మీద, మీకేం అర్థమైంది అనేది. నెక్స్ట్ వన్ ఈస్ టోన్, లైక్ సెన్సింగ్ ద ఇమోషన్స్ ఆఫ్ ద రైటర్. ఇస్ ఇట్ సాడ్ ఆర్ యాంగ్రీ ఆర్ డిస్ట్రెస్ ఆర్ వాట్ ఇట్ ఈస్ అబౌట్. నెక్స్ట్ వన్ ఈస్ vocabulary, which means new words. You have to know the synonyms, antonyms, function of that word, in which way you can use, in what sentence you can use. That is building the vocabulary. All right, so these are the skills of the reading comprehension: skimming, scanning, inference, summarizing,
tone, vocabulary. Got it? Next we will see కాంప్రహెన్షన్ మొత్తం చదివిన తర్వాత లాస్ట్ లో నేను డైలీ టెస్ట్ కండక్ట్ చేస్తాను కదా. సో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతాను, దేని ఆధారంగా వాళ్ళు క్వశ్చన్స్ అడుగుతారు. సో ఈ రీడింగ్ కాంప్రహెన్షన్ అనేది ఫ్యూచర్ లో మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు యూజ్ అవుతూ ఉంటాయి. సో కాంప్రహెన్షన్ ప్యాసేజ్ ఇచ్చిన తర్వాత కింద క్వశ్చన్స్ ఇస్తారు, దేని ఆధారంగా ఇస్తారు. సో టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ మనం చూద్దాము. టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్. What it is? Types of questions. First one is factual. First one is the factual. And based on exact information. Based on exact information. సో ఒక కాంప్రహెన్షన్ ప్యాసేజ్ చదివిన తర్వాత కింద క్వశ్చన్స్ ఇస్తారు కదా, దేని ఆధారంగా ఇస్తారు అంటే ఫ్యాక్ట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే అందులో ఉన్న ప్యాసేజ్ లో ఎగ్జాక్ట్ క్వశ్చన్ అడుగుతారు, ఆ క్వశ్చన్ కి ఆన్సర్ ఆ ప్యాసేజ్ లో మీకు దొరుకుతుంది, ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ ఇన్ఫరెన్షియల్. యాజ్ ఐ టోల్డ్ యూ ఎర్లియర్ దట్ థింకింగ్ deeply and answer to the questions. సో వాళ్ళు అడిగే క్వశ్చన్స్ కి సరైన సమాధానం ఆ ప్యాసేజ్ లో లేకపోయినా కూడా దాన్ని అర్థం చేసుకొని దానికి తగినట్టు ఆన్సర్ చేయగలిగి ఉండాలి. దట్ ఈస్ కాల్డ్ ఇన్ఫరెన్షియల్. అండ్ నెక్స్ట్ వన్, థర్డ్ వన్ ఈస్ వొకాబులరీ. యాజ్ ఐ టోల్డ్ యూ దట్ ఇచ్చిన పదాలకి మీనింగ్స్ ఏంటి అని కూడా క్వశ్చన్స్ లో అడుగుతారు, విచ్ మీన్స్ మీనింగ్స్ ఆఫ్ ద గివెన్ వర్డ్స్. ఓకే. నెక్స్ట్ ఫోర్త్ వన్, మెయిన్ ఐడియా, ముఖ్య ఉద్దేశం గురించి కూడా క్వశ్చన్స్ అడుగుతారు. మెయిన్ ఐడియా ఆఫ్ ద ప్యాసేజ్ ఎలా అడుగుతారు? వాట్ ఈస్ ద ప్యాసేజ్ మెయిన్లీ అబౌట్ అలా అడుగుతారు. ఇస్ ఇట్ అబౌట్ ఎన్విరాన్మెంట్ ఆర్ ఇట్ ఈస్ అబౌట్ ఇంటర్నెట్ అలా. సో నెక్స్ట్ వన్, ఫిఫ్త్ వన్ ఈస్ వాట్ డూ యూ థింక్ బేస్డ్ ఆన్ ద ప్యాసేజ్. వాట్ డూ యూ థింక్? ఓకే, వాట్ డూ యూ థింక్ అబౌట్ ద ప్యాసేజ్? సో వీటిని బేస్ చేసుకొని క్వశ్చన్స్ ని ఫ్రేమ్ చేస్తారు. ఒక్కోసారి ఏంటి అంటే ఇచ్చిన కాంప్రహెన్షన్ కి మీరే టైటిల్ పెడతారు అని కూడా అడుగుతారు. ఓకే. సో ఫ్యాక్చువల్, విచ్ మీన్స్ ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్. ఇన్ఫరెన్షియల్, థింక్ డీపర్. వొకాబులరీ. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సారో అకార్డింగ్ టు దిస్ ప్యాసేజ్ అలా అడుగుతారు. నెక్స్ట్ మెయిన్ ఐడియా మీద క్వశ్చన్స్ అడుగుతారు. వాట్ డూ యూ థింక్? ఓకే. సో ఫస్ట్ మనము 6 steps how to read reading comprehension చూసాము. నెక్స్ట్ స్కిల్స్ చూసాము, స్కానింగ్, స్కిమ్మింగ్, ఇలా 6 steps చూసాము. అండ్ నెక్స్ట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్, ఫ్యాక్చువల్, ఇన్ఫరెన్షియల్, వొకాబులరీ, మెయిన్ ఐడియా అండ్ వాట్ డూ యూ థింక్. సో వీటి మీద బేస్ చేసుకొని మీకు క్వశ్చన్స్ అనేవి అడుగుతారు. గాట్ ఇట్? సో నా వి విల్ సీ ద రీడింగ్ కాంప్రహెన్షన్. ఇప్పుడు మనం ఒక ప్యాసేజ్ చదివి అర్థం చేసుకొని యాజ్ గివెన్ టు దిస్ టైప్స్ అవన్నీ కూడా రిఫర్ చేస్తూ అన్వయిస్తూ నేర్చుకుందాము. ఓకే. సో నవ్ ఐఎమ్ షేరింగ్ ద స్క్రీన్ టు యూ ఆల్ ఫర్ రీడింగ్ కాంప్రహెన్షన్. ఎస్. సో రీడింగ్ కాంప్రహెన్షన్ ఈజ్ అబౌట్ వాట్ దట్ we are going to learn. Yes. So now this is the reading comprehension that we are going to read now. It is about what? So it is about internet and children. So title ni చూడగానే మనకి క్లియర్ గా అనలైజ్ చేయగలిగాము అది ఇంటర్నెట్ గురించి, పిల్లల గురించి చెప్తుంది అని. సో ఫస్ట్ పారాగ్రాఫ్ చూద్దాము. ఇంటర్నెట్ ఎవ్రీవేర్. There is no doubt that the internet has done children good. It provides information through the various websites. అంటే ఇంటర్నెట్ ఈ రోజుల్లో చూసుకుంటే ఇంటర్నెట్ అనే పదం ప్రతి ఒక్కళ్ళ నోట్లో నానుతూ ఉంది కదా. ఇంటర్నెట్ అనేది ఎవ్రీవేర్, మీకు ఎక్కడ పోయినా కనిపిస్తూ ఉంటుంది. అందులో ఏమైనా డౌట్ ఉందా? లేదు. ఇవాళ రేపు పిల్లలందరూ కూడా ఇంటర్నెట్ నుండి చాలా నేర్చుకుంటున్నారు, చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఎనీ క్వెరీ అంటే ఏంటి? క్వశ్చన్. అందులో ఏ క్వశ్చన్ ఉందా? లేదు. సో జస్ట్ the fingers will do search and will get the information needed. సో మీరు సర్చ్ చేస్తే దేని గురించి అయినా, ఏ క్వశ్చన్ గురించి అయినా కూడా ఇన్ఫర్మేషన్ చాలా సులువుగా వస్తుంది.
Search engines like Google gives results in the matter of seconds. మీరు గూగుల్లోకి వెళ్తే మీకు కావాల్సిన క్వశ్చన్ ఎంటర్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. సో చిల్డ్రన్ లర్న్ అబౌట్ the latest technology and happenings in the world just with the click of the mouse. సో ఈ చిల్డ్రన్ ఎక్కడున్నా కూడా పిల్లలు ఒక్క జస్ట్ క్లిక్ ద్వారా ఈ ప్రపంచంలో ఏం జరుగుతుంది, ఎలాంటి టెక్నాలజీ యూజ్ చేస్తున్నారని ఒక క్లిక్ ఆఫ్ ద మౌస్ ద్వారా తెలుసుకుంటున్నారు. సో ఇందులో మనం ఈ పారాగ్రాఫ్ చదివాము కదా. సో పారాగ్రాఫ్ చదివిన వెంటనే మనం అనలైజ్ చేయాల్సిన విషయం ఏంటి అంటే ఇందులో ఉన్న మెయిన్ ఐడియా ఏంటి అనేది. సో మెయిన్ ఐడియా ఏంటి, ఇంటర్నెట్ అనేది పవర్ఫుల్ అండ్ హెల్ప్స్ చిల్డ్రన్ టు లెర్న్ క్విక్లీ అనేది ఒక ముఖ్య ఉద్దేశం. ఇన్ఫరెన్స్ అంటే ఇదంతా చదివిన తర్వాత మనకు ఒక డీపర్ మీనింగ్ రావాలి. ఏంటది అంటే చిల్డ్రన్ కెన్ యాక్సెస్ ఫర్ ద నాలెడ్జ్ వెరీ ఇన్స్టంట్లీ, లర్నింగ్ అబౌట్ ఇట్ అండ్ గెటింగ్ అవేర్నెస్ ఆఫ్ ఇట్. సో ఫైనల్గా మనం ఇచ్చుకునే కంక్లూజన్ ఏంటి అంటే ఇది మనం ఇంటర్నెట్ గురించి పిల్లల గురించి మాట్లాడుకుంటున్నాము. సో పిల్లలు ఎలా ఎఫిషియెంట్గా నేర్చుకుంటారు ఇంటర్నెట్ యూజ్ చేసేది అని ఫస్ట్ పారాగ్రాఫ్ చెప్తుంది. సో ఇక్కడ మనం వొకాబులరీ నెక్స్ట్ ఏంటి, వొకాబులరీ చూసుకోవాలి. వొకాబులరీలో క్వెరీ అని ఉంది. క్వెరీ అంటే ఏంటి, క్వశ్చన్. క్వెరీ QUERY, క్వెరీ విచ్ మీన్స్ క్వశ్చన్. డూ యూ హ్యావ్ ఎనీ క్వెరీ అంటే డూ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్ అలా. నెక్స్ట్ మనం సెకండ్ పారాగ్రాఫ్లోకి వెళ్తే children are very much drawn to the internet. Children find it easier and more interesting to study stuff from the internet. So internet ద్వారా తెలుసుకోవడం చాలా సులభం అయిపోయింది. With the internet, studying has made a lot easier. మీరు ఒక్క గూగుల్ ఓపెన్ చేసి సెర్చ్ లో మీకు కావాల్సిన క్వశ్చన్ ఎంటర్ చేయగానే చాలా పెద్ద ఆన్సర్ వచ్చేస్తుంది. యూ విల్ గెట్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ విచ్ ఇస్ ఈజీ, రైట్? వెబ్సైట్స్, ఎలాంటి వెబ్సైట్స్ అవి? Wikipedia and How Stuff Works. This is the new one, How Stuff Works. So give information about any subject, elanti subject meedaina gaani information ostundi. Live examples equipped with related images. So మీరు ఒక క్వశ్చన్ టైప్ చేయగానే దానికి రిలేట్ అయిన ఇమేజెస్ మొత్తం వీడియోస్ ఆర్ ప్రెజెంటేషన్స్ which come make studying a lot easier and more interesting. సో ఇన్ సచ్ ఎ వే చాలా ఇంట్రెస్టింగ్ గా వీడియోస్ అండ్ ప్రెజెంటేషన్స్ ఇస్తూ అలా ఇవ్వబడి ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ ఎక్విప్డ్ అంటే ఏంటి, ప్రొవైడెడ్ విత్ ద నెసెసరీ ఐటమ్స్ ఆర్ టూల్స్ ఫర్ ఎ పర్టికులర్ పర్పస్. ఎక్విప్డ్ అంటే మీనింగ్ ఏంటి, దానికి సంబంధించిన వస్తువులు యూజ్ చేస్తూ ఒక పర్టికులర్ పర్పస్ ద్వారా యూజ్ చేయటం, దట్ ఈస్ కాల్డ్ ఎక్విప్డ్. ఓకే, నెక్స్ట్ వన్ థర్డ్ పారాగ్రాఫ్ చదువుతున్నాము. With the use of Facebook, Twitter and many others, children learn to connect with their friends and relatives all over the world. In a way, they keep their friendship alive. So ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఫేస్బుక్ ద్వారా ఇదొక మాధ్యమం అన్నమాట. సోషల్ మీడియా అనే మాధ్యమంలో ఫేస్బుక్, ఇప్పుడు మనం ట్విట్టర్ అనట్లేదు, ఇలాన్ మస్క్ గారు దాన్ని ఎక్స్ గా మార్చారు. ఎక్స్ and many others, children learn to connect with their friends. So Facebooks ద్వారా ఇలా ఎక్స్ ద్వారా ఫ్రెండ్స్ ని మీట్ అవ్వటము, సో అలా రిలేటివ్స్ తో టచ్ లో ఉండడము, ఫ్రెండ్షిప్స్ ని అలైవ్ గా ఉంచుకోవడం అనేది జరుగుతూ ఉంది. So no doubt the internet is very useful for children, but we should also consider the ugly side of the internet. So ప్రతి దానికి మంచి ఉంటుంది, చెడు ఉంటుంది, రైట్? Every coin has two sides. సో ఇందులో ఉన్న అగ్లీ సైడ్ ఏంటి, ఇంటర్నెట్ ఎక్కువగా వాడటం వల్ల పిల్లలకి వచ్చే నష్టం ఏంటి? చిల్డ్రన్ మైట్ ఎండ్ అప్ స్పెండింగ్ లాట్స్ ఆఫ్ దర్ ప్రెషియస్ టైమ్ ఆన్ ద ఇంటర్నెట్. అంటే వాళ్ళ సమయం అంతా కూడా ఇంటర్నెట్ మీద వెచ్చిస్తే అనవసరమైనటువంటి వాటికి వృధా చేసినట్లు అవుతుంది. సమ్ చిల్డ్రన్ ఆర్ వెరీ అడిక్టెడ్ టు ఆన్లైన్ సోషల్ వెబ్సైట్స్ సచ్ యాజ్ ఫేస్బుక్, ఎక్స్ విత్ నథింగ్ బట్ ట్విట్టర్, నథింగ్ బట్ ఎక్స్ అండ్ ఇన్స్టాగ్రామ్. కొంతమంది పిల్లలు ఏంటంటే ఇన్స్టాగ్రామ్స్ లో రీల్స్ ఎక్కువగా చూస్తూ చేస్తూ లైక్స్ కామెంట్స్ అనుకుంటూ ఉన్న వాల్యుబుల్ టైం ని కూడా ఎక్కువగా స్పెండ్ చేస్తూ ఎడిక్ట్ అయిపోయారు. ఓకే, దే మే స్పెండ్ అవర్స్ జస్ట్ టు చెక్ వాల్స్ ఆఫ్ ఫ్రెండ్స్ ఆర్ పోస్ట్ పిక్చర్స్. పిక్చర్స్ ఏంటి, లైక్స్ ఎన్ని వచ్చాయి, కమెంట్స్ ఎన్ని వచ్చాయి, ఎన్ని షేర్లు వచ్చాయి, అంటే ఉన్న టైం మొత్తం దీని మీద కేటాయిస్తే ఏమవుతుంది, అనవసరంగా వృధా అయిపోతుంది కదా. అవసరమైనటువంటి వారి మీద శ్రద్ధ పెట్టలేకపోతాము. సో దిస్ మే రిజల్ట్ ఇన్ దీస్ చిల్డ్రన్ బికమింగ్ యాంటీ సోషల్ యాజ్ దే ఓన్లీ చాట్ విత్ దేర్ ఫేస్బుక్ ఫ్రెండ్స్. యాంటీ సోషల్ అంటే ఏంటి, సోషలైజ్ అవ్వరు,
అంటే నలుగురిట్లో కలవరు. వాళ్ళన్నట్టు వాళ్ళు ఏదో ప్రపంచంలో ఒక రూమ్‌లో బందీఖానలాగా కూర్చొని ఎవరో కనపడని ఫ్రెండ్స్‌తో చాటింగ్ చేస్తూ ఉంటారు. అరే! నీ ముందే నీ ఫ్రెండ్స్ ఉన్నారు మాట్లాడరా అంటే మాట్లాడరు. ఎక్కడో ఉన్న వాళ్ళతో అంటే దే బికమ్ యాంటీ సోషల్. దే డు నాట్ రియల్లీ కనెక్ట్ విత్ దేర్ ఓన్ ఫ్రెండ్స్ నియర్ దెమ్. సో దిస్ ఇస్ అ మేజర్ డ్రాబ్యాక్ అండ్ ఇట్ ఈస్ అ సైడ్ ఎఫెక్ట్ ఆఫ్ యూజింగ్ సోషల్ మీడియా రెగ్యులర్‌లీ. యాంటీ సోషల్ అంటే దాని మీనింగ్ ఏంటి? అవాయిడింగ్ ద కంపెనీ ఆఫ్ అదర్ పీపుల్. నాట్ సోషల్ ఆర్ ఫ్రెండ్లీ. సో ఒక్కళ్ళే ఏకాకిగా ఉంటారు కదా! సో నేను సీతయ్య ఎవడి మాట వినను ఆ లెవెల్‌లో ఒక్కళ్ళే ఉంటూ ఎవరితో కలవకుండా అలాంటి బిహేవియర్‌ని యాంటీ సోషల్ బిహేవియర్ అంటాం. సో కొంతమంది ఇంట్రోవర్ట్ అని కూడా అంటారు. అది వేరే పదం. సో నెక్స్ట్ పారాగ్రాఫ్ చూద్దాము. చిల్డ్రన్స్ హెల్త్ ఈస్ ఆల్సో ఎఫెక్టెడ్ వైల్ బ్రౌజింగ్ ద ఇంటర్నెట్. కంటిన్యూస్‌గా ఫోన్ వాడుతూ ఉంటే ఏమవుతది? హెల్త్ పాడవుతది. ఏదైనా కంటిన్యూస్‌గా చేస్తూ ఉంటే ఎనీథింగ్ ఈస్ డేంజర్ ఇఫ్ ఇట్ గోస్ టు ఎక్స్‌టెంట్. దే మే బి మోర్ ట్రైడ్ ఆర్ దే విల్ ఎక్స్‌పీరియన్స్ పెయిన్ ఇన్ దేర్ ఐస్. సో కంటిన్యూస్‌గా ఫోన్స్ వాడటం ద్వారా ఏం జరుగుతుంది? కళ్ళకి పెయిన్ వస్తుంది. దే డు నాట్ డూ ఫిజికల్ ఎక్సర్సైజ్ మచ్ యాస్ దే ఆర్ వెరీ అడిక్టెడ్ టు కంప్యూటర్ గేమ్స్. సో వాళ్ళు కంప్యూటర్‌కి ఎక్కువగా అడిక్ట్ అయిపోయారు కాబట్టి ఫిజికల్ ఎక్సర్సైజెస్ ఎక్కువ చేయలేరు కాబట్టి సో ఏం జరుగుతుంది? చాలా నష్టం జరుగుతుంది. సిట్టింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కంప్యూటర్ స్క్రీన్ ఇస్ దర్ యూజువల్ యాక్టివిటీ. సో నెక్స్ట్ it is a usual activity. And then yes, here addicted, which means addicted ante enti? Physically or mentally dependent on a particular activity or substance. సో ఎడిక్షన్ అంటే ఏంటి? ఏదైనా ఎక్కువగా యూజ్ చేస్తూ దాని మీద సమయం కేటాయిస్తూ మెంటల్‌గా, ఫిజికల్‌గా డిపెండ్ అవ్వడం అనే దాన్ని ఎడిక్షన్ అంటారు. యాక్టివిటీ మీద కానీ సబ్స్టెన్స్ మీద అయినా కానీ. నెక్స్ట్ దేర్ ఆర్ అ నంబర్ ఆఫ్ ఎఫెక్టివ్ వేస్ టు మినిమైజ్ ద రిస్క్ ఆఫ్ ద సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ ద ఇంటర్నెట్ ఆన్ చిల్డ్రన్. సో ఇలాంటి నష్టాలు జరగకుండా ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవచ్చు? కొన్ని ఎఫెక్టివ్ వేస్ ఉన్నాయి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దట్ చిల్డ్రన్ బి మేడ్ నోన్ ఆఫ్ ద గుడ్ అండ్ బ్యాడ్ ఆఫ్ ద ఇంటర్నెట్. ఇంటర్నెట్ యొక్క మంచి సైడ్ ఏంటి, నెగటివ్ సైడ్ ఏంటి అనేది పిల్లలకి డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయగలిగి ఉండాలి. నెక్స్ట్ పేరెంట్స్ షుడ్ మానిటర్ ద చిల్డ్రన్స్ యూజ్ ఆఫ్ ద ఇంటర్నెట్. పేరెంట్స్ కూడా చిల్డ్రన్ ఇంటర్నెట్ యూజ్ చేసేది ఎంత జీబీ యూజ్ చేస్తున్నారు, ఏమేమి చూస్తున్నారు అనేది ఒక గంట కనిపెడుతూ ఉండాలి అనేది ఇక్కడ రైటర్ రాశారు. నెక్స్ట్ స్కూల్ టీచర్స్ షుడ్ ఆల్సో బి కేర్ఫుల్ వెన్ గెటింగ్ చిల్డ్రన్ టు డూ రీసెర్చ్ యూజింగ్ ద ఇంటర్నెట్. దే షుడ్ ఓన్లీ స్పెసిఫై certain వెబ్సైట్స్ ద చిల్డ్రన్ షుడ్ యూజ్. సో మనం ఎప్పుడూ కూడా కొన్ని వెబ్సైట్స్ మాత్రమే స్టడీ పర్పస్ కోసం యూజ్ చేయాలి. ఇంకొన్ని వెబ్సైట్స్ డేంజరస్ సైట్స్ ఓపెన్ చేయొద్దు. ఎందుకు? అలాంటి సైట్స్ ఓపెన్ అవుతే మన ఫోన్ హ్యాక్ అయిపోవచ్చు, లేదా మన అకౌంట్‌లో ఉన్న మనీ మొత్తం పోవచ్చు, చెప్పలేము. సో అలాంటి వెబ్సైట్స్‌ని ఓపెన్ చేయకుండా ఉండాలి. నెక్స్ట్ కంక్లూజన్. సో ఫైనల్లీ ద ప్యాసేజ్ ఎండింగ్ కంక్లూజన్ ఏంటి? The internet has its own set of advantages and disadvantages. So network లో advantages ఉంటాయి, disadvantages ఉంటాయి. It's up to each individual whether to make use of internet or to be abused by it. So every person మీద depend అయి ఉంటుంది whether to use it or how they are using it. బాగుపడాలా లేదా పాడవ్వాలా అనేది ఎవరి మీద డిపెండ్ అయి ఉంటుంది? On their own. Got it? This is the conclusion of the comprehension passage. Abuse ante meaning enti? Abuse, which means misuse of something in a harmful or wrong way. What it is? Misuse of something in a harmful or wrong way. So మనం ఫస్ట్ పారాగ్రాఫ్ నుంచి మెయిన్ ఐడియా చూసాం, ఇన్ఫరెన్స్ చూసాం, కంక్లూజన్ కూడా చూసాం కదా. సో ఒక్కొక్క పారాగ్రాఫ్ లో మనకి మెయిన్ ఐడియా ఏమొచ్చింది? ఇంటర్నెట్ అండ్ పిల్లల గురించి చెప్పుకున్నాము, ఇన్ఫరెన్స్ గురించి. సో గాట్ ఇట్? సో ఎస్, క్వెరీ అంటే క్వశ్చన్. రిమెంబర్ దిస్, క్వెరీ మీన్స్ క్వశ్చన్. సో ఈ పారాగ్రాఫ్ మొత్తంలో కూడా మనం మెయిన్ ఐడియాస్, ఇన్ఫరెన్స్ చూసాము. ఇందులో మెయిన్ ఐడియా ఏంటి?
It's about internet and children, how effectively and efficiently they can get the information by using the internet. That is the main idea. And conclusion kuda, so వాళ్ళు అవి యూస్ చేస్తూ ఇన్ఫర్మేషన్ అనేది త్వరగా లభిస్తుంది అనేది. నెక్స్ట్ వన్, సో క్వెరీ క్వశ్చన్ వన్స్ అగైన్. నెక్స్ట్ వన్, ఇందులో ఉన్న ముఖ్య ఉద్దేశం ఏంటి? హైలీ ఇంట్రెస్టెడ్ ఇన్ యూజింగ్ ఇంటర్నెట్. ఇంటర్నెట్ వాడటానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపుతారు. నెక్స్ట్ ఇన్ఫరెన్స్, ఇది చదివితే ఏంటి, కొన్ని వెబ్సైట్స్ యూస్ చేసి ఫ్రెండ్షిప్స్ బిల్డ్ చేసుకోవడము, సర్కిల్ పెంచుకోవడము. అండ్ నెక్స్ట్ వాట్స్ ద కంక్లూజన్ ఆఫ్ దాట్? సో children are much more interested to connect with the real life world using social media as a medium. And next one, equipped, which means provided with the necessary items or tools for a particular purpose. ఓకే, సో ఒక ముఖ్య పర్పస్ కోసం వాడే వస్తువుల్ని కానీ ఐటమ్స్ కానీ, ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్ ల్యాబ్ ఈస్ ఎక్విప్డ్ విత్ ద మోడర్న్ సిస్టమ్స్. ఏంటి పర్పస్? కంప్యూటర్ లెసన్స్ నేర్చుకోవడానికి, లాంగ్వేజెస్ నేర్చుకుందాం అనుకుందాం అనుకోండి, ఎక్విప్డ్ అంటాము. గాట్ ఇట్. అండ్ నెక్స్ట్ వన్, సో ఇందులో ఉన్న మెయిన్ ఉద్దేశం ఏంటి? యూజింగ్ వెబ్సైట్స్. ఓకే, యూజింగ్ వెబ్సైట్స్. అండ్ నెక్స్ట్ వన్, దిస్ ఇస్ ద డార్క్ సైడ్ ఆఫ్ ఇంటర్నెట్ గురించి చెప్తారు, అనదర్ కాయిన్ ఆఫ్ ద ఇంటర్నెట్ యూసేజ్. ఓకే, నెక్స్ట్ వన్, దట్ ఈస్ ద మెయిన్ ఐడియా ఆఫ్ ద పారాగ్రాఫ్. అండ్ నెక్స్ట్ వన్, what is a children might end up spending lots of their precious time. ఇది కూడా. సో ఇవన్నీ కూడా నేను మళ్ళీ ఎందుకు సెకండ్ టైం చెప్తున్నాను అంటే, టెస్ట్ రాసేటప్పుడు యూ విల్ బి ఏబుల్ టు ఆన్సర్ ఆల్ ద క్వశ్చన్స్. ఓకే, సో ఎప్పుడైనా ఈచ్ పారాగ్రాఫ్ చదివేటప్పుడు గుర్తుంచుకోండి, మెయిన్ ఐడియా ఏంటి, ఇన్ఫరెన్స్ ఏంటి, కంక్లూజన్ ఏంటి, వొకాబులరీ ఏంటి, ఈ 5 గుర్తుంచుకోవాలి. Okay, so this is all about the comprehension passage. Once again, addicted, which means physically or mentally dependent on particular activity or substance. Got it? So now I'm going to conduct a test. So I hope you are all ready. Yeah. Internet and children. So first question, what is one major benefit of the internet mentioned in the passage? What is one of the major benefits that mentioned in the passage? So ఏంటది? It encourages children to sleep more or it provides information quickly. అంటే ఇంటర్నెట్ ద్వారా పిల్లలు ఎక్కువగా పడుకుంటారా లేదా ఎక్కువ ఇన్ఫర్మేషన్ వస్తుందా? ఏమై ఉంటుంది ఆన్సర్, ఏ ఆర్ బి? The answer is B. It provides information quickly. As I've told you, Google లో మీరు క్వశ్చన్ ఎంటర్ చేయగానే మీకు వికీపీడియాలో చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది కదా. సో ఇట్ ఈస్ వెరీ ఈజీ టు యూజ్ ఇట్. Which websites, second one, which websites are mentioned as helpful for studying? సో స్టడీ పర్పస్ కోసం యూజ్ చేసే వెబ్సైట్స్ ఏంటి కాంప్రహెన్షన్ ప్యాసేజ్ లో? యూట్యూబ్ అండ్ వాట్సాప్, వికీపీడియా అండ్ హౌ స్టఫ్ వర్క్స్. యూట్యూబ్ అండ్ వాట్సాప్ లో మనం ఎక్కువగా స్టడీ పర్పస్ కి యూజ్ చేయగలమా? యూట్యూబ్ లో కొంతవరకు చేయొచ్చేమో, నాట్ ఎవ్రీథింగ్, బట్ వికీపీడియా అండ్ హౌ స్టఫ్ వర్క్స్. ద ఆన్సర్ ఇస్ వికీపీడియా అండ్ హౌ స్టఫ్ వర్క్స్. గుడ్. నెక్స్ట్ వన్, according to the passage, how do children connect with others using the internet? According to the passage, how do children connect with others using the internet? So ఇంటర్నెట్ ద్వారా వేరే వారితో కనెక్ట్ అవ్వడానికి ఎలా పిల్లలు వాడుతూ ఉంటారు? త్రూ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లైక్ ఫేస్బుక్ అండ్ ట్విట్టర్ ఆర్ బై మీటింగ్ దెమ్ ఇన్ పర్సన్ ఓన్లీ. ఎలా? ఇంటర్నెట్ ద్వారా యూజ్ చేస్తూ. ద ఆన్సర్ ఇస్ ఏ. Through social media platforms like Facebook and Twitter. Okay, next one. What does the word equipped mean in the context of the passage? Equipped ante enti? Unavailable leda supplied with necessary tools or items? The answer is supplied with necessary tools or items. Okay, so as I've told you that types of questions lo factual exact information based మీద questions అడుగుతారు. నెక్స్ట్ ఇన్ఫరెన్షియల్, థింక్ డీప్ గా థింక్ చేస్తూ ఆన్సర్ చేసే విధానం ఉంటుంది.
నెక్స్ట్ వొకాబులరీ, ఇందాక చెప్పినట్టు మీనింగ్స్ కూడా అడుగుతారు అన్నాను కదా, ఇలా ఎక్విప్డ్ మీనింగ్ ఏంటి ఇలా కూడా అడుగుతారు. సో వాట్ హెల్త్ ఇష్యూ ఇస్ కాస్డ్ బై ఓవర్ యూజ్ ఆఫ్ ఇంటర్నెట్ అకార్డింగ్ టు ద ప్యాసేజ్. సో వాట్ హెల్త్ ఇష్యూ ఇస్ కాస్డ్ బై ఓవర్ యూజ్ ఆఫ్ ఇంటర్నెట్ అకార్డింగ్ టు ద ప్యాసేజ్. ఈ ప్యాసేజ్ ని బేస్ చేసుకొని ఇంటర్నెట్ ఎక్కువగా ఓవర్గా యూజ్ చేయడం వల్ల వచ్చే పరిణామం ఏంటి? ఇంక్రీస్డ్ హైట్, ఐ పెయిన్ అండ్ టైర్డ్నెస్. నెట్వర్క్ యూజ్ చేస్తే హైట్ పెరుగుతామా? లేదు. ద ఆన్సర్ ఇస్ ఐ పెయిన్ అండ్ టైర్డ్నెస్. ఓకే, గుడ్. నెక్స్ట్ వన్, what does the word addicted mean as used in the passage? సో addicted ఏంటి అంటే ఈ క్వశ్చన్ ఏంటి, వొకాబులరీ మీద బేస్ చేసుకొని క్వశ్చన్ అడిగారు. సో వాట్ డస్ ద వర్డ్ అడిక్టెడ్? అడిక్టెడ్ అంటే మీనింగ్ ఏంటి? ఇంట్రెస్టెడ్ ఫర్ అ షార్ట్ టైమ్, అనేబుల్ టు స్టాప్ యూజింగ్ సంథింగ్. ఏంటిది? దాని ఆన్సర్ ఏంటి? ఏమై ఉండొచ్చు? ఆన్సర్ ఇస్ బి. గుడ్ వన్, గుడ్. నెక్స్ట్ వన్, వాట్ డస్ ద వర్డ్ యాంటీ సోషల్ మీన్? సో యాంటీ సోషల్ అంటే అర్థం ఏంటి? ఫ్రెండ్లీ అండ్ అవుట్ గోయింగ్, సమ్వన్ హూ అవాయిడ్ సోషల్ ఇంటరాక్షన్. విచ్ వన్? ఫ్రెండ్లీ అండ్ అవుట్ గోయింగ్ అనేది సోషలైజ్ అవ్వడం. యాంటీ సోషల్ అంటే సమ్వన్ హూ అవాయిడ్ సోషల్ ఇంటరాక్షన్. ఓకే, ద ఆన్సర్ ఇస్ బి. నెక్స్ట్ వన్, what does the word abuse mean in the passage? What does the word abuse mean in the passage? Abuse ante enti? Using something correctly or using something in a wrong or harmful way. కరెక్ట్ గా యూజ్ చేసే దాని పద్ధతిని అబ్యూజ్ అనము. మరి ఏమంటాము అంటే వాట్ డస్ దట్ మీన్? అబ్యూజ్ మీన్స్ యూజింగ్ సంథింగ్ ఇన్ అ రాంగ్ వే ఆర్ హార్మ్ఫుల్ గా, నష్టపరిచేది తప్పుగా వాడే వాటిని ఏంటి అబ్యూజ్ అన్న మీనింగ్ కిందకి వస్తుంది. ఓకే, this is about the vocabulary that used in the given comprehension passage, internet and children. మళ్ళీ ఒకసారి చూద్దాము. జస్ట్ వెరిఫై చేసుకోండి, సెల్ఫ్ టెస్ట్ చేసుకోండి మీరు కరెక్ట్ ఆన్సర్స్ ఇచ్చారా లేదా అని. సో ఫస్ట్ వన్ ఏంటి? వాట్ ఈస్ వన్ మేజర్ బెనిఫిట్ ఆఫ్ ద ఇంటర్నెట్ మెన్షన్డ్ ఇన్ ద ప్యాసేజ్? ఇట్ ప్రొవైడ్స్ ఇన్ఫర్మేషన్ క్విక్లీ. సమాచారం చాలా త్వరగా వచ్చేస్తుంది. నెక్స్ట్, which websites are mentioned as helpful for studying? సో ఎలాంటి వెబ్సైట్స్ ఇంటర్నెట్ లో యూస్ చేస్తూ మనం చదువుకోవచ్చు? వికీపీడియా అండ్ హౌ స్టఫ్ వర్క్స్. నెక్స్ట్ వన్, అకార్డింగ్ టు ద ప్యాసేజ్ హౌ డు చిల్డ్రన్ కనెక్ట్ విత్ అదర్స్ యూజింగ్ ద ఇంటర్నెట్? సో ఇంటర్నెట్ వాడుతూ వేరే వాళ్ళతో ఎలా కనెక్ట్ అవుతారు? త్రూ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లైక్ ఫేస్బుక్ అండ్ ఎక్స్. Twitter nothing but now called as X. What does the word equipped mean in the context of the passage? So equipped ane padaniki artham enti? Supplied with necessary tools or items on a purpose. Oka purpose gurinchi vaade vastuvulni oka vidhanga danni equipped antamu. Next, what health issue is caused by overuse of internet according to the passage? ఎక్కువగా వాడటం వల్ల ఇంటర్నెట్ ఎలాంటి హెల్త్ ఇష్యూ వస్తుంది? ఐ పెయిన్ అండ్ టైర్డ్నెస్. అంతే కదా, ఫోన్ ఎక్కువగా వాడితే ఏం జరుగుతుంది? కళ్ళకి నష్టం జరుగుతుంది, రైట్? నెక్స్ట్, వాట్ హెల్త్ ఇష్యూ ఇస్ ఓవర్? ఇట్స్ కంప్లీటెడ్. నెక్స్ట్ వన్, వాట్ డస్ ద వర్డ్ ఎడిక్టెడ్ మీన్ యాజ్ యూస్డ్ ఇన్ ద ప్యాసేజ్? ఎడిక్టెడ్ అనే పదానికి అర్థం ఏంటి? అనేబుల్ టు స్టాప్ యూజింగ్ సంథింగ్. ఓకే, దాన్ని ఎడిక్షన్ అంటాము. ఫోన్ ఎడిక్షన్ అయినా అవ్వచ్చు, టీవీ ఎడిక్షన్ అంటాము. ఓకే, నెక్స్ట్, వాట్ డస్ ద వర్డ్ యాంటీ సోషల్ మీన్? యాంటీ సోషల్ అంటే సమ్వన్ హూ అవాయిడ్ సోషల్ ఇంటరాక్షన్. సోషల్ గా అందరిలో కలవకుండా ఉండేదాన్ని యాంటీ సోషల్ అంటాము. ఓకే, so what does the word abuse mean in the passage? Using something in a wrong or harmful way. సో ఇది కాంప్రహెన్షన్ ప్యాసేజ్ చదివేటప్పుడు మెయిన్ ఐడియా, దాని ముఖ్య ఉద్దేశము, ఇన్ఫరెన్స్, డీప్గా ఆలోచిస్తూ కంక్లూజన్, మీ ఒపీనియన్ ఏంటి కంక్లూడ్ చేసుకుంటూ అడిగిన కాంప్రహెన్షన్లో ఉన్న ప్యాసేజెస్కి అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఇస్తూ మళ్ళీ ఆన్సర్స్ చెక్ చేసుకొని
ఇలా కాంప్రహెన్షన్ ప్యాసేజ్ ని చదవాలి. ఓకే, సో నెక్స్ట్ విల్ నో మోర్ అబౌట్ ద వొకాబులరీ. We'll know more about the vocabulary and how to frame sentences using that vocabulary. Okay, ma? Yes. So, equipped. ఇక్కడ మీరు చూస్తున్న పిక్చర్ లో రోబోకి కొన్ని ఎక్విప్మెంట్స్ ఇవ్వడం జరిగింది. ఇట్ ఈస్ ఎక్విప్డ్ విత్ ద కన్స్ట్రక్షనల్ వర్క్ టూల్స్. ఓకే, ప్రొవైడెడ్ విత్ ద నెసెసరీ టూల్స్ ఆర్ ఐటమ్స్ ఫర్ అ టాస్క్, అంటే ఫర్ ఎ పర్పస్. ఒక టాస్క్ గురించి ఇచ్చే వస్తువులు ప్రొవైడ్ చేయడాన్ని ఎక్విప్డ్ అంటాము. ఎగ్జాంపుల్స్, సో ఉదాహరణలు చెప్పుకుందాము ఈ పదాన్ని ఎలా సెంటెన్స్ లో వాడాలి అని. ద రోబో is equipped with the construction tools. Equipped with what? Construction tools. The science lab is equipped with modern instruments. The science lab lo modern ga instruments anedi equipment cheyadam jarigindi. So in this way you use the words in a sentence. Okay, equipped. Once again, read the spelling here. Equipped. E-Q-U-I-P-P-E-D. Equipped. Okay. Next one. Addiction. What it is? Addiction. A-D-D-I-C-T-I-O-N. Addiction. A strong and harmful need to regularly do or have something. అంటే తరచుగా వాడేది ఏదైతే మనకి హార్మ్ చేస్తుందో దాన్ని అడిక్షన్ అంటాము. ఓకే, సో ఆ పదాన్ని సెంటెన్స్ లో ఎలా వాడతాము, ఎలా ఫ్రేమ్ చేయగలుగుతాము? ఉదాహరణ చూద్దాము. హర్ అడిక్షన్ టు సోషల్ మీడియా kept her awake all night. Her addiction to social media kept her awake all night. అంటే ఏంటి? తను సోషల్ మీడియా నైట్ అంతా ఎక్కువగా వాడటం వల్ల షీ కెప్ట్ అవేక్ అంటే నిద్రపోలేదు, అలాగే మెలకువతో ఉంది. నైట్ అంతా కూడా మెలకువతో ఉండి సోషల్ మీడియా వాడుతుంది, అంతలా ఎడిక్ట్ అయిపోయింది తను. మొబైల్ గేమ్ అడిక్షన్ ఈస్ ఎఫెక్టింగ్ చిల్డ్రన్స్ స్టడీస్. మొబైల్ గేమ్ అడిక్షన్ ఈస్ ఎఫెక్టింగ్ చిల్డ్రన్స్ స్టడీస్. సో ఎక్కువగా మొబైల్ గేమ్స్ కి ఎడిక్ట్ అవ్వ ఆన్లైన్ గేమ్స్ అంటారు కదా, ఇది దేని మీద పరిణామం చూపిస్తుంది, దేని మీద ఎఫెక్ట్ చేస్తుంది? చిల్డ్రన్ స్టడీస్ మీద, చదువు మీద. ఓకే, సో ఇన్ దిస్ వే యూ యూజ్ ద వర్డ్ అడిక్షన్ ఇన్ ద సెంటెన్స్. నెక్స్ట్ వన్, యాంటీ సోషల్. ఇక్కడ మీరు ఈ పిక్చర్ లో చూసారా, బ్యాక్గ్రౌండ్ లో ఉన్న వాళ్ళంతా ఇంటరాక్ట్ అవుతూ చాలా హ్యాపీగా షేర్ చేసుకుంటూ ఉన్నారు. బట్ ఇతను మాత్రం ఫోన్ యూస్ చేస్తూ తన లోకంలో తను ఉన్నాడు. అంటే ఏంటి? హీ ఈస్ అవాయిడింగ్ సోషల్ ఇంటరాక్షన్, విచ్ ఈస్ నథింగ్ బట్ యాంటీ సోషల్ బిహేవియర్. ఓకే, అవాయిడింగ్ సోషల్ ఇంటరాక్షన్. సో స్పెండింగ్ టూ మచ్ టైమ్ ఆన్లైన్ మేడ్ హిమ్ యాంటీ సోషల్. ఎక్కువసేపు ఆన్లైన్ లోనే గడపడం ద్వారా ఏమవుతుంది? నలుగురిలో కలవకుండా తన లోకంలో తను ఉంటూ యాంటీ సోషల్ అంటాం. సో స్పెండింగ్ టూ మచ్ టైమ్ ఆన్లైన్ మేడ్ హిమ్ యాంటీ సోషల్. And next one, she became antisocial and stopped talking to her classmates. So classmates తో మాట్లాడకుండా she became antisocial. Antisocial behavior అని అనొచ్చు. Next one. So abuse. So what is the meaning of abuse? Wrong or harmful use of something. Wrong or harmful use of something is called abuse. Okay. So the internet is useful, but its abuse can harm children. So internet అనేది యూస్ఫుల్, కానీ ఎక్కువగా వాడటం వల్ల ఏమవుతుంది? అది హార్మ్ చేస్తూ ఉంటుంది పిల్లల్ని. నెక్స్ట్, he was warned not to abuse his mobile phone by using it all night. సో తనకి తను హార్మ్ చేసుకోకుండా నైట్ అంతా యూస్ చేస్తూ, సో he was warned, వార్నింగ్ ఇచ్చారు నైట్ అంతా ఫోన్ వాడద్దు అని చెప్పేసి. So this is the word abuse you can use in this sentence like this. Okay. So these are the words, their meanings and examples. Okay, ma. Equipped,
addiction, equipped, addiction. Next, antisocial, which means avoiding social interaction. Antisocial, which means avoiding social interaction. Abuse, which means wrong or harmful use of something. So these are the words and their meanings. Okay. And so after all this, ఇప్పుడు మీరు నేను క్వశ్చన్స్ అడిగేటప్పుడు 1 minute ఎలాంటి క్వశ్చన్స్ మీద బేస్ చేసుకొని అడిగారు అనేది మనం చూద్దాము. Yes. I'm sharing the screen. Yes. So if you see here, ఇప్పుడు అడిగిన క్వశ్చన్స్ అన్ని అడిగాను కదా, టెస్ట్ కండక్ట్ చేసాము. ఫస్ట్ వన్ ఫ్యాక్చువల్, అంటే ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ ద్వారా కొన్ని క్వశ్చన్స్ అడిగాము. నెక్స్ట్ ఇన్ఫరెన్షియల్, విచ్ మీన్స్ ఎక్కువగా ఆలోచించి ఆన్సర్స్ చేసే లాంటి క్వశ్చన్స్ ఉన్నాయి. నెక్స్ట్ వొకాబులరీ, అంటే పదాలు ఇచ్చి దాని అర్థాలు ఏంటి అడిగారు. నెక్స్ట్ మెయిన్ ఐడియా, సో ముఖ్య ఉద్దేశం గురించి. అండ్ నెక్స్ట్ వాట్ డూ యూ థింక్, మీరేమనుకుంటున్నారు అనేది. ఇవన్నీ కూడా బేస్ చేసుకొని మనము ఈ రీడింగ్ కాంప్రహెన్షన్ ద్వారా మనం నేర్చుకున్నాము. ఫస్ట్ స్కిల్స్, స్కిమ్మింగ్, స్కానింగ్, స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ కోసము ఇవన్నీ కూడా. 1 second. సో మెయిన్గా గుర్తుంచుకోవాల్సింది మళ్ళీ ఒకసారి ఫైనల్గా చెప్తున్నాను. స్కిమ్మింగ్ అండ్ నెక్స్ట్ వన్ ఈస్ స్కానింగ్. ఇవి గుర్తుంచుకోవాల్సినటువంటి స్కిల్స్ మీరు చదివేటప్పుడు. స్కిమ్మింగ్ అంటే మెయిన్ ఐడియా కోసం చదువుతారు, ఓకేనా. స్కానింగ్ అంటే ఒక స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి మీరు చదువుతారు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇన్ఫరెన్స్. నెక్స్ట్ వన్ ఏంటన్నా ఇన్ఫరెన్స్. ఇన్ఫరెన్స్ అంటే ఏంటి? రీడింగ్ బిట్వీన్ ద లైన్స్. రీడింగ్ బిట్వీన్ ద లైన్స్ అంటే ఏంటంటే డీపర్ మీనింగ్తో చదువుతారు. నెక్స్ట్ వన్ సమ్మరైజింగ్, అంటే మీరు చదివింది మీకేం అర్థమైంది అనేది మీ ఓన్ మాటలతో చెప్పగలిగి ఉండాలి. మీకేం అర్థమైంది, మీరు ఎలా అనలైజ్ చేశారు, ఇస్ ఇట్ గుడ్ ఆర్ బ్యాడ్. మీరు ఒక మూవీ చూసారు అంటే అది మంచిగా ఉందా లేదా అనేది రివ్యూ ఇస్తారు కదా. మీకు ఏమీ అర్థమైంది, ఆ ప్లాట్ ఏంటి, ట్విస్ట్ ఏంటి, దాంట్లో కామెడీ ఏంటి, యాక్టర్స్ ఏంటి, ఇవన్నీ చెప్తారు. లైక్ దాట్ సమ్మరైజింగ్ ఆల్సో, మీరు చదివిన దాన్ని మీరు సమ్మరైజ్ చేయడం. నెక్స్ట్ వన్ ఐడెంటిఫైయింగ్ టోన్ ఆఫ్ ఎ రైటర్. ఓకే, ఇమోషన్స్ కానీ ఏదైనా ఐడెంటిఫైయింగ్ ద టోన్. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ వొకాబులరీ. ఓకే, మీనింగ్స్. అండ్ సో వీటిని బేస్ చేసుకొని మనం క్వశ్చన్స్ అడిగాము కదా. సో వీటిని బేస్ చేసుకొని మనం క్వశ్చన్స్ అడిగాము, రైట్. సో ఇవన్నీ కూడా ఓకేనారా. సో స్కిమ్మింగ్, స్కానింగ్, ఇన్ఫరెన్స్, సమ్మరైజింగ్, టోన్, వొకాబులరీ. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ టుడేస్ రీడింగ్ కాంప్రహెన్షన్. Okay, so thank you all teachers, students. Jai Hind, Jai Bharat, Jai Vidya Shakti. Thank you all once again.